యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమున గడిచినటువంటి 4 నెలలు తన అపారమైన కృపలో భద్రపరిచి ఈ 5వ నెలలోనికి మనలందరినీ సజీవులుగా నిలబెట్టినటువంటి సర్వోన్నతుడైన యేసు క్రీస్తు వారి పుణ్యనామమున కుడి వచ్చిన బిడ్డలకందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలకు మీకు వందనాలు. కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. రైట్, గడిచిన 2 వారాలు శ్రేష్టమైనటువంటి సంఘ క్రమాల విషయంలో నేర్చుకోబోతున్నాం. చాలామంది ఏంటన్నా 2 వారాలైంది, యూట్యూబ్లో నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు అని అడుగుతున్నారు ఫోన్ చేసి. వాళ్ళతో చెప్పే కొన్ని పర్సనల్స్ సంఘ క్రమాల విషయంలో చెబుతూ వస్తున్నాము. కాబట్టి ఈరోజు బల్లారాధన కనుక రేపు వారం నుంచి మరలా యథావిధంగా మనం నేర్చుకునేటువంటి క్రమాలు మనం నేర్చుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడునుగాక, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. చాలా శ్రద్ధతో జాగ్రత్తతో దేవుని మాటను వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. బండలు కానుకున్న వాళ్ళు నా వైపు తిరగండి. బండలు కానుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చోండి. మీ ఇష్టం, తర్వాత బాధపడతారు మీరే. దేవునికి ఘనత కలుగునుగాక. నా ప్రియ దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న వేళలో సర్వోన్నతుడైన దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన మాట. భూమి మీద నివసించే ప్రతి మానవునికి, ప్రతి జీవికి మరణము అన్నది ఒకటి ఉంది. ఏమి అర్జెంటా? అయిపోయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీ నోర్లు మూయాలని. సంఘంలో నేర్చుకోవాల్సిన క్రమాలు అవి. గప్చుప్, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. ముందుగా చెప్తున్న, కింద కూర్చోలేని వారు పోయి వెనకాల కూర్చోలోనే కూర్చోండి. మధ్యలో లేచి కెమెరా కడ్డం వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. ఉపదేశం అయిపోయేంత వరకు ఎవ్వరు లేయొద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి, ప్రతి జీవికి దేవుడు మరణము అన్నది ఒకటి ఉంచాడు. అవునా? మరణము అన్నది ఒకటి ఉంది అని ఎంతమందికి తెలుసు? అవునా? అందరికీ తెలుసా? ఎంత మంచి మీరు. మరణం అన్నది ఒకటి ఉందన్న సంగతి తెలుసు, కానీ ఆ మరణము నిన్ను ఎదుర్కొని నీ దగ్గరకు వచ్చే లోపు ఆ మరణానికి తగిన సిద్ధపాటు ఏంటో నీకు తెలియదు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మానవునికి తెలియని దానిని పరిశుద్ధాత్మ దేవుడు, మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు, ఆయన మహిమ కలిగిన మాటగా మీతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా వినండి. ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి మరణం అన్నది ఒకటి ఉంచాడు ఆయన. ఈ మరణించిన తరువాత తిరిగి జీవాన్ని పొందుకోవటానికి కేవలము మానవునికి మాత్రమే అవకాశం ఇచ్చాడు. అవునా? భూమి మీద ప్రతి జీవి, అది జంతువైనా, మానవుడైనా, ఇంకొకటైనా ప్రతిదీ కూడా మరణించాల్సిందే, చనిపోవాల్సిందే. అయితే చనిపోయిన తరువాత మరలా బ్రతకగలిగేటువంటి అవకాశము ఎవరికి ఇచ్చాడు దేవుడు? చెప్పాలందరూ. అందరూ ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏమో ఎన్నికల పరీక్షలు పెట్టినారా వాళ్ళకి? ఎవరన్నా ఏం రాస్తున్నారు ఎన్నికల? నేను చెప్తున్నప్పుడు, నువ్వు రాసుకున్నప్పుడు ఏం అర్థం కావు. తర్వాత చెప్తా, రాసుకునే టైం వచ్చినప్పుడు చెప్తా. మాట్లాడుతున్నప్పుడు నా వైపు చూసి తర్వాత మీరు నోట్ చేసుకున్నప్పుడు నోట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నీ మైండ్లో వాక్యం ఉంటుంది. లేకపోతే కనుక ఇక్కడ నేను మాట్లాడుతూ అక్కడ నువ్వు రాస్తూ ఉంటే అది ఉపయోగం ఉండదు, ఇది ఉపయోగం ఉండదు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు సంఘాలలో సాతాను యొక్క ప్రవేశం అన్నది ఒకటి చెప్పే ఇంతకు ముందు. వాడు చేస్తున్న పన్నాగాలు సంఘాల్లో ఇంత అంత కాదు. మందిరంలో ఉన్నట్టే ఉన్నిస్తాడు, చర్చికి రానిచ్చినట్లే రాణిస్తాడు, ప్రార్థనలు ఏకీభవించినట్లే ఏకీభవిస్తాడు. లోపల తెలియకుండా వాడు జరగాల్సినవి జరిగిస్తూ ఉంటాడు. అవి మీకు తెలియదు. అవి తెలుసుకున్న వానిగా, తెలియపరిచినటువంటి వానిగా నేను మీ ఎదుట నిలిచి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దయచేసి మీ ఆలోచనలు అటు ఇటు డైవర్ట్ చేసుకోకుండా చెబుతున్నప్పుడు వినండి, రాసుకోమన్నప్పుడు రాసుకోండి, చదవన్నప్పుడు చదవండి. అంత అయిపోయిన తర్వాత లేచిపోండి అన్నప్పుడు లేచిపోండి. ఓకేనా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం గంభీరంగా. ఈ మరణము సంభవించిన తర్వాత తిరిగి జీవింపచేసే, మరలా బ్రతకగలిగినటువంటి అవకాశం ఎవరికి ఇచ్చాడంటే కేవలము మానవునికి మాత్రమే ఇచ్చాడు. బాగా వినాలి. ఏం కొంచెం నీ ఆలోచన డైవర్ట్ అయినా సబ్జెక్టు నీకు అర్థం కాదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా, ఎంత జాగ్రత్తగా దేవుని సముఖంలో నుంచి ఆయన మాటను తీసుకోవడానికి జాగ్రత్త పడతామో, అదే మాట జనాల్లోనికి వెళ్తున్నప్పుడు ఎక్కడ వృధా అవుతాదో అన్న భయం కూడా ఒక వాళ్ళకు ఉంటుంది. హల్లెలూయా. కనుక మరలా చెప్తున్నా, బీ కేర్ఫుల్. చనిపోయిన తర్వాత ప్రతి మానవుడు మరణించాలి. మరణించిన తర్వాత మరలా తిరిగి బ్రతికి మరలా జీవాన్ని పొందుకునేటువంటి ఒక గొప్ప అవకాశం, గొప్ప ఆపర్చునిటీ ఎవరికి ఇచ్చాడయ్యా అంటే మానవునికి ఇచ్చాడు. తెలుసునా? ఇది అందరికీ తెలుసునా? తలకాయలు ఊపొద్దరా, మూగలు మాత్రం తలకాయ ఊపండి. చనిపోయిన తర్వాత మరలా నేను బ్రతకగలిగే అవకాశం ఉంది అన్నవాళ్ళు, ఈ విషయం తెలుసన్నా అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. మాకు తెలుసు అని చెప్పండి. అందరికీ తెలుసా? గమనించు జాగ్రత్తగా. ఇప్పుడు చనిపోయిన తర్వాత బ్రతకాలని ఎంతమందికి ఆశ ఉంది? మళ్ళా అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? నేనేం చెప్పా? ప్రతి మానవుడు ఖచ్చితంగా మరణించాలి. మరణించిన తర్వాత మరలా బ్రతికే అవకాశం ఎవరికి ఇచ్చాడు? మనిషికే ఇచ్చాడు. ఆ మనిషితో మాట్లాడుతున్నాడు దేవుడు. చనిపోయిన తర్వాత ఎంతమంది మరలా బ్రతకాలని ఆశపడుతున్నారు అని మాట్లాడుతున్నా. అర్థం కాలేదా? మరణం వచ్చింది, నిన్ను చంపేసింది. చచ్చిపోయిన తర్వాత మరలా ఎవరు బ్రతుకుతారు అంటే జంతువులు ఇవి బ్రతకవు. కేవలం మరలా బ్రతికే అవకాశం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒక మనిషికి ఇచ్చాడు. ఆ మనిషితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు చనిపోయిన తర్వాత మరలా బ్రతకాలని ఆశ నీకుందా? మరలా జీవింపచేయాలన్న కోరిక నీకుందా? అబ్బా, నిజమన్నా, ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడా దేవుడికి? ఏమో ఈ విషయం తెలక ఎందుకు రాలేస్తున్నావు అంటే, ఎందుకు పంపించారా దేవుడు నిన్ను లోకానికంటే, అనుభవించు రాజా అంటే, బతికినంత కాలము ఈ శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డమ్మముతో, లోకములో ఉన్న వాటితో అనుభవించి ఆ మరణం వచ్చినప్పుడు దానికి లోబడి బందీనై, బానిసనయ్యి ఇక దాన్ని జయించలేకపోయా అని మానవుడిచ్చే సమాధానం. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మరణించిన తరువాత మానవునికి తిరిగి లేచే అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడి మాటలు మీ హృదయంలో పదిలపరచునుగాక. మరణించిన తరువాత తిరిగి నిన్ను జీవింపచేసే ఆత్మగా మారుస్తాడు. అది ఎలా సాధ్యమో, అది ఎలా జరుగుతుంది ఇది తెలియక చచ్చిపోయిన తర్వాత ఏమో యాడుంటామో ఏందో మనకేం తెలుసు? ఏందో నరకమంట, స్వర్గమంట, పరలోకమంట, మనకేం తెలుసు అదల్లా? అరే స్వామి నీకు తెలుదురా? తెలుసుకున్నాడన్నా చెప్పేటప్పుడన్నా వినాల, అవునా? ఇప్పుడు నీకు తెలియదు, తెలియనోడు తెల్లటూరుకోండు.
తెలియని దాన్ని తెలిసినట్లు బిల్డప్ ఇవ్వద్దు. తెలియనోళ్ళు తెలియనట్టు ఊరుకోండి. నీకు తెలియని దానిని తెలియపరుస్తున్నప్పుడు, నీకు చెబుతున్నప్పుడు విని జాగ్రత్త పడితే నీవు దండుడవు, దండురాలువి కాగలవు. బిగ్గరగా చెప్పలు కొట్టి ప్రభునామాన్ని గణపడతాం. తెలియని దానిని తెలుసుకుంటున్నావు కాబట్టి నీ అంత దండుడికి ఎవడు ఉన్నాడో. మరి తెలుసుకున్నాక ఏంటి నీ నిర్ణయం? ఇది ఇంపార్టెంట్. తెలియదు ఒక విషయము, ఆ విషయాన్ని తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకోబోతున్నావు? ఈడ ఫెయిల్ అయిపోతున్నావు. ఓ శ్రీ ఇంతేనా, తెలియదు, తెలియపరిచ. ఇక నిర్ణయము తీసుకునే విషయంలో మానవుడు అశ్రద్ధ వహిస్తున్నాడు, నిర్లక్ష్యం వహిస్తున్నాడు. అట్టి నిర్లక్ష్య ధోరణి మీలో ఉండకూడదని ఈ మాటలు మీతో చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయము తెలుగు కాబట్టి మీకు తెలియపరుస్తున్నాడు. తెలుసుకున్న తరువాత దేవునికి ఒక మాట తీర్మానం ఇచ్చి ఇక్కడి నుంచి నువ్వు అడుగు బయటపెట్టు. అప్పుడు నువ్వు ఏం కాగలవు? ధన్యుడివి, ధన్యురాలివి కాగలవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, నేను కొంచెం లోకి వెళ్తున్నా. చనిపోయిన తర్వాత ప్రతి మానవుడు బ్రతకాలని ఆశ. ప్రతి మానవుడు లోకయాత్ర ముగించుకున్న తరువాత ఆ జన్మ వెనకాల దాగి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యం ఏమిటో అర్థం కావడం లేదు మానవునికి. నీకు అర్థం కాని విషయాన్ని దేవుడు చెప్తున్నాడు, చాలా జాగ్రత్త గమనించు. యుగ యుగాలు నీవు జీవించాలి అంటే, అనగా భూమి మీద మరణించిన తరువాత తాత్కాలికమైన నిద్ర, తాత్కాలికమైన మరణం నిన్ను పలకరించిన తర్వాత నువ్వు అలా కన్ను మూసి మరలా కన్ను తెరిచి యుగ యుగాలు నువ్వు జీవించాలి అంటే దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవకాశం మంచిదేనా? ఇచ్చిన అవకాశాన్ని ఏం చేయాలా? చేసుకుందామా? దుర్వినియోగం చేసుకుందామా? అది నీ ఇష్టం. నోరు చెప్పినంతగా శరీరం సహకరించదు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులాని ఇప్పుడు జాగ్రత్త గమనించండి. మానవుడు చనిపోయినప్పటికి కూడా యుగ యుగాలు జీవించాలి. మరణము లేనటువంటి వ్యక్తిగా దేవుడి మానవుణ్ణి తయారు చేయాలనుకున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎలా సాధ్యమన్నా? ఏంటి అంత కొత్తగా చెప్తున్నావు? నేను చెప్పేది కొత్తది కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దానినే తీసుకొని వచ్చి చెప్తున్నాను కాబట్టి మీరు ఎప్పుడు వినలేదు కాబట్టి అది మీకు కొత్తగా ఉంది. మానవుణ్ణి దేవుడు యుగ యుగాలు జీవింపచేసే ఆత్మగా చెయ్యాలని ఆయన కోరికట. అది మానవునికి అర్థం కాలేదు కాబట్టి మానవ రూపిగా వచ్చినటువంటి తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా సమస్త మానవాళికి చూపించి ఆ వ్యక్తిని, ఆ కుమారుణ్ణి, ఆ యేసయ్యను యుగ యుగాలు ఏ విధంగా జీవింపచేసే ఆత్మగా తన దగ్గర ఉంచుకున్నాడో ఈ మాటలు వింటున్న ప్రతి మనిషిని కూడా యుగ యుగాలు ఆయన దగ్గర ఉంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. బిగ్గరగా ఆమేన్. అది చేసిన దేవుడు నీ విషయంలో ఎందుకు చేయడం లేకపోతున్నాడు? దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం బాగా వినాలి. ఆయన కోరిక ఏంటయ్యా మానవుల పట్ల అంటే, మానవుడు మరణము లేకుండా యుగ యుగాలు జీవింపచేసే ఆత్మగా నా దగ్గరికి రావాలి, నాతో ఉండాలి. ఇది మానవునికి అర్థం కాలే. అర్థం కాని మానవునికి కళ్ళకు కట్టినట్లు అర్థమయ్యే విధంగా ఎలా చూపించాలనుకున్నాడంటే, ఒక ఎగ్జాంపుల్గా తన సన్నిధిలో, తన సముఖంలో ఉన్న కుమారుని లోకానికి పంపించి తాత్కాలికమైన మరణాన్ని ఆ వ్యక్తికి అందించి మరలా యుగ యుగాలు తన దగ్గర ఉండటానికి ఏ విధంగా యోగ్యతను, అర్హతను ఇచ్చాడో ఎగ్జాక్ట్గా తన కుమారుని విషయంలో ఏది చెయ్యాలని నిర్ణయించాడో తన పిల్లలందరి విషయంలో కూడా అదే చేయాలని దేవుడు నిర్ణయించాడు. తన నాసికా రంధ్రములో జీవాయువు కలిగినటువంటి ప్రతి ప్రాణి విషయంలో ఈ కోరిక, ఈ సంకల్పం, ఈ ఆశ కలిగి ఉన్నాడు దేవుడు.
మరి దేవుని ఆశను అడియాసలు చేస్తావో, ఆయన ఆశలు నెరవేరుస్తావో నీ చేతుల్లోనే ఉంది. నా ప్రియ దైవ జనాంగమా, గమనించు. ఇప్పుడు ఏం చేయాలి? మానవుడు యుగ యుగాలు జీవింపచేసే ఆత్మగా తన కుమారులాగా మారాలి అంటే ఏం చేయాలి? రెండు చూద్దాం. పరిశుద్ధమైన గ్రంథములో నుంచి క్రొత్త నిబంధన గ్రంథం, యోహాను రాసినటువంటి సువార్త భాగం 6వ అధ్యాయం 54వ వాక్యములో ఇలాగూ రాయబడి ఉంది. యోహాను రాసిన సువార్త భాగం 6వ అధ్యాయము. బైబిల్ అందరు తీసుకొని తెరిస్తే చాలా మంచిది. చదువు రానోళ్ళంటే ఏమో అనుకోవచ్చు, చదువుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఆ మాటలు మీరు గమనించాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి. 6వ అధ్యాయం యోహాను రాసిన శుభవార్త 54వ వాక్యాన్ని అండర్లైన్ చేసుకొని చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. ఓకే, జీవం గల తండ్రి. చాలు చాలు చాలు, అది నోట్ చేసుకొని నా వైపు చూడండి. మానవునికి దేవుడు ఇస్తున్న ఒక గొప్ప అవకాశం. చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేవాలని ఆశ కలిగినటువంటి వ్యక్తులకు దేవుడు ఇస్తున్న అవకాశం. మానవుణ్ణి యుగ యుగాలు జీవింపచేసే ఆత్మగా చెయ్యాలని తండ్రి అనాది సంకల్పమైనది కనుక ఆ తండ్రి యొక్క చిత్తము, ఉద్దేశము ఇక్కడ మానవులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా తిరిగి జీవింపచేసే ఆత్మ, చనిపోయిన తర్వాత కూడా మరలా తిరిగి లేచే అవకాశం, తాత్కాలికమైన నిద్ర తర్వాత శాశ్వత లోకంలోనికి వెళ్ళి అనంత జ్ఞాని అయిన దేవాది దేవునితో యుగ యుగాలు మరణము లేనటువంటి మహిమ దేహముతో ఉండే ఒక గొప్ప అవకాశం. హల్లెలూయా. తుచ్చమైన అల్పమైన వాటి దాని కొరకు ఈ నిత్యత్వము యొక్క మహిమను మానవుడు కోల్పోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి దిగివచ్చి తండ్రి మాటగా ఆయన సెలవిచ్చిన మాట ఇది. ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మాటగా ఇప్పుడు ప్రభువు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటగా బాగా గమనించండి వ్యత్యాసం. మరణించిన తర్వాత తిరిగి నేను ఆ వ్యక్తిని లేపాలి. మరణము ఆ వ్యక్తిని కమ్ముకున్న తర్వాత తిరిగి ఆ వ్యక్తిని మరలా జీవముతో నింపాలి. చావు ఆ వ్యక్తిని పలకరించిన తర్వాత, మరణం ఆ వ్యక్తిని కబలించిన తర్వాత తిరిగి నేను ఆ వ్యక్తిని మరణములో నుంచి మరలా జీవములోనికి నడిపించాలి, లేవనెత్తాలి. ఈ ప్రాసెస్ జరగాలి అంటే నా ప్రియులారా ఒక శ్రేష్టమైనటువంటి పని చేయమంటున్నాడు ఇక్కడ. బాగా గమనించాలి. ఈ పని జరగాలి అంటే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే పరలోకము నుంచి ఒక శ్రేష్టమైన ఆహారము దిగి వచ్చిందంట. ఏంటంట? ఎక్కడి నుంచి? బాగా వినాలి. పరలోకం నుంచి ఆహారము దిగి వచ్చింది. ఈ దిగి వచ్చిన ఈ ఆహారాన్ని భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఎప్పుడైతే తినగలడో, ఆమేన్, పరలోకంలో నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని తినే మానవుడు చనిపోయిన తరువాత కూడా మరలా తిరిగి బ్రతికి పరలోక రాజ్యానికి చేరగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమర్థమైంది ఏమో తెలియదు కానీ మీకు మీకే సపర్లు కొట్టుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్తా స్లో మోషన్లో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. గాజులపల్ల ప్రాంతంలో ఒక మంచి రెస్టారెంట్ పడిందంట. రెస్టారెంట్ అంటే మళ్ళీ అడుగుతారేమో. ఒక మంచి హోటల్ పడినది అనుకో.
ఒక మంచి బిర్యానీ హోటల్లో కుండ బిర్యానో దమ్ బిర్యానో ఇంకో హైదరాబాద్ బిర్యానో మంచి హోటల్ వండేదట. మంచిగా పబ్లిసిటీ చేశారు. పలానా స్పాట్లో పలానా ప్లేస్లో ఒక మంచి హోటల్ వండది, ఫుడ్ బాగా ఉందంట. ఇది ఈ సమాచారము తెలుసుకున్న నీవు వెంటనే ఏం చేస్తావు? అమ్మా చెప్పాలా కదా, వెళ్ళి ఖచ్చితంగా తింటావు. రెస్టారెంట్లు ఉన్నాయని, కొత్త హోటల్స్ ఉన్నాయని, మంచి ఆహారం అక్కడ దొరుకుతుందని డబ్బులు ఇచ్చి ఆహారాన్ని తింటున్నావు. ఆ తినే ఆహారం నీకు ఆరోగ్యాన్ని ఇస్తాదో అనారోగ్యాన్ని కలగజేస్తుందో నాకైతే తెలియదు. కానీ ఆమెన్, భూ సంబంధమైన ఆహారాన్ని తినేటువంటి వ్యక్తులు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో ఉన్న ఆరోగ్యాన్ని కోల్పోతారో నేను చెప్పలేను. కానీ పరలోకములో నుంచి ఒక ఆహారము దిగవచ్చింది. పరిశుద్ధ లేఖనం ఏమంటుందంటే, ఆహారము కాని దాని కొరకు మీరు రూకలిచ్చి ఎందుకు తింటున్నారు? ఆహారము కాని దాని కొరకు ఎందుకు ప్రాకులాడుతున్నారు? నిజమైన ఆహారం ఒకటి ఉంది. ఆ నిజమైన ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, ఈ నిజమైన ఆహారము పరలోకంలో నుంచి దిగి వచ్చింది. కాబట్టి పరలోకంలో నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని పరిశుద్ధంగా తినేవాడు మరణించినప్పటికీ కూడా తిరిగి జీవింపచేసే ఆత్మగా మారి తిరిగి మరలా పరలోక రాజ్యానికి ఆహారము తీసుకొని వెళ్తుంది. దగ్గరగా చెప్పలు కొట్టి ప్రభునామాన్ని కనపరుద్దాం. భూ సంబంధమైన ఆహారం తింటే ఈరోజు హాస్పిటల్ పాలవుతున్నారు. భూ సంబంధమైన ఆహారం మనిషికి పాయిజనస్ని కలగజేస్తుందట. ఏమిరా హాస్పిటల్లో పోయినావంటే, ఆ మధ్య ఒకడు చెప్పి ఫోన్ చేస్తున్నాడు, ఫుడ్డు పాయిజన్ అయిందట. హల్లెలూయా. భూ సంబంధమైన ఆహారము తింటే అది పాయిజన్ కావచ్చు, లేకపోతే నిన్ను పాడు చేయొచ్చు. అటువంటి ఆహారాన్ని మానవుడు రూకలిచ్చి డబ్బులిచ్చి కొనుక్కుంటున్నాడట. ఆమేన్. ఆ ఆహారము తిన్నా నువ్వు ఆరోగ్యంగా ఉంటావో ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావో తెలియదు. చనిపోయిన తర్వాత ఆహారం నేను మరలా లేపుతాదో బ్రతికిస్తాదో తెలియదు. కానీ చనిపోయిన తర్వాత కూడా నిన్ను బ్రతికించే ఆహారం ఒకటి ఉంది. ఆమేన్. నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను నిత్యము యుగయుగాలు జీవింపచేసే ఆహారం ఒకటి ఉంది. ఆ ఆహారం ఏంటయ్యా అంటే, పరలోకంలో నుంచి దిగి వచ్చిన జీవాహారమై ఉన్నటువంటి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో నుంచి దిగి వచ్చిన ఆహారము ఇదే. అదే యోహాను రాసినటువంటి సువార్త భాగము 6వ అధ్యాయము 58వ వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, అదుగో పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము అది. నీ పితరులు అరణ్యములో మన్నాను తిని మరణించారు. హల్లెలూయా. నీ పితరులు అరణ్యములో 40 సంవత్సరములు మన్నాను తిని మరణించాడు. ఈ ఆహారానికి ఉన్న శక్తి, ఈ ఆహారానికి ఉన్న బలము, ఈ ఆహారానికి ఉన్న అధికారము, ఈ ఆహారానికి ఉన్న ఆధిక్యత ఏంటయ్యా అంటే, ఇది తినువాడు చనిపోయినను యుగాలు బ్రతికేటువంటి ఆహారం ఇది. బిగ్గరగా చెప్పలగొట్టే. ఏంటయ్యా ఈ ఆహారము? ఇది యూదులకు అర్థం కాక, ఈ మాటలు వింటున్నటువంటి ఆ ప్రజలకు మీకులాగే అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయ్యా చనిపోయిన తర్వాత మరణం ఉందన్నావు, బాగానే ఉంది. మరణము మానవునికి ప్రతి మనిషికి వస్తుంది, బాగానే ఉంది అన్నావు. చనిపోయిన తర్వాత తిరిగి లేచే అవకాశం ఎవరికి ఇచ్చాడు? మానవునికి ఇచ్చాడన్నావు, బాగానే ఉంది. మరణించిన తర్వాత యుగాలు జీవింప చేయాలి. అలా జీవించాలి అంటే ఏం చేయాలనో దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. ఆ విషయం అక్కడ వీళ్ళకి అర్థం కాలేదు. మీరు కూడా అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. అవునంటారా? హలో, అవునా? ఆయన శరీరం ఏంటంట? నిజమైన ఆహారం. ఆయన రక్తము, బాగా గమనించండి,
మీరు చదివిన అంతా చదివేయడానికి నాకు టైం లేదు. ఇప్పుడు బాగా ఒక్క విషయాన్ని గమనించు. నిజమైన ఆహారము, నిజమైన పానీయము అని స్పష్టంగా లేఖనం రాయబడింది కనుక దానికి ఆపోజిట్ వర్డ్ తీసుకో. నిజము కాని ఆహారం ఏదో ఒకటి ఉంది, అవునా? నిజము కాని పానీయం ఏదో ఒకటి ఉంది, అవునంటారా? అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మిట్ట మధ్యాహ్నం ఈ టయానికి 12 గంటల సమయానికి ఆ యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? వీళ్ళకి అర్థం కాలే. అయ్యా నువ్వు కూర్చో స్వామినే, ఊర్లోకి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి శిష్యులు వెళ్ళిపోయారు. అప్పుడు ఒక స్త్రీ సమరయ పట్టణంలో నుంచి కుండ చేత పట్టి యాకోబు బావి దగ్గరికి, గమనించాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజమైన ఆహారము, నిజమైన పానీయము అన్నాడు. ఆ నిజమైన ఆహారము, నిజమైన పానీయము నువ్వు తెలుసుకొని, నిజమైన ఆహారాన్ని, నిజమైన పానీయాన్ని నువ్వు సేవించి తిని త్రాగితేనే చనిపోయిన తర్వాత నీ ఆత్మ మరలా బ్రతికే అవకాశం ఉంది. మరి ఇన్నాళ్ళు ఏం చేసినాం? ఆహారము కాని దానిని, నిజమైన ఆహారము కాని దానిని, నిజమైన పానీయము కాని దానిని ఆ సమరయ స్త్రీలాగా తిని తాగినాం. అమ్మా, నేనిచ్చు నీళ్లు తాగువాడు మరలా మరలా, హల్లెలూయా, క్యాన్లు దెబ్బకైపోతున్నాయి ఎండాకాలంలో. దేవునికి మహిమ కలుగును గాక. దెబ్బకైపోతున్నాయి. అనగా బాగా గమనించండి, ఆహారము కానిది, పానీయము కానిది, ఇది ఎంత తిన్నా, ఆమెన్, ఇది ఎంత తాగినా మరలా మరలా ఆకలి, మరలా మరలా దాహం. నిజమైన ఆహారము కానిది, నిజమైన పానీయము కానిది నువ్వు తిని త్రాగినా నీ ఆత్మకు క్షేమం ఉండదు. ఇది తిని తిని పొట్టలు పెంచి బొచ్చలు పెంచి నువ్వు చచ్చిపోయినా ఈ ఆహారము మరలా నిన్ను బ్రతికించదు, మరలా నిన్ను జీవింపచేసి ఆత్మగా మార్చే శక్తి నువ్వు డబ్బులిచ్చి కొంటున్న నీళ్ళలో, డబ్బులిచ్చి కొంటున్న ఆహారంలో ఆ కెపాసిటీ, ఆ సామర్థ్యము లేదు. ఆ కెపాసిటీ, ఆ సామర్థ్యం ఒక్కదానికే ఇచ్చాడు. ఆ ఒక్కటి ఇప్పుడు మనతో మాట్లాడుతుంది. సరే, చనిపోయిన తర్వాత మేము బతకాలని ఆశ ఉంది, మేము బతకాలంటే ఏం చేయాలో చెప్పు అంటే, అక్కడున్న వాళ్ళతో అంటున్నాడు, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని, దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ విషయాలు, వాళ్ళ ముఖాలు ఏ విధంగా ఉన్నాయంటే మీకులాగా ఫీజు పోయిన ముఖాలాగా అయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎండ దెబ్బకు తట్టకలేక సతమతమైపోతున్నారు, కూర్చొనికి సరిగా సహకరించలేదు. మీకు లాంటి పరిస్థితి అక్కడ కూడా. ఏంటి ఈ మనిషి? ఆయన శరీరాన్ని తినమంటాడు, ఆయన రక్తాన్ని తాగమంటాడు. మేమేమన్నా నీ కంటికి నరమాంస భక్షకుల్లాగా కనిపిస్తున్నామా? బతుకున్న నీ శరీరాన్ని తినమంటున్నావేంటి? బతుకుండగా నీ రక్తాన్ని తాగమంటున్నావేంటి? ఇది ఎలా సాధ్యం? ఇది కఠినమైన మాట, ఇది జరగదు, ఇది ఇంపాసిబుల్. అరే నానా, దేవుడు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విను. భూమి మీద ఉన్నటువంటి మానవుని యుగ యుగాలు దేవునితో జీవింపచేసి ఆత్మగా చేసుకొని తన ఎదుట ఉంచుకోవాలని చూశాడు దేవుడు. అది నీవు నేను అవకాశం ఇవ్వలేదు కనుక ఆ సాదృశ్యకం, ఆ పని ఎలా జరుగుతుందో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా చేసి చూపించాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత మానవుడు బ్రతకాలి కదా. బ్రతకాలంటే ఏం చేయాలి? పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారాన్ని తినాలి. భూ సంబంధమైన ఆహారాన్ని తింటే మానవుడు భూమికి పరిమితమవుతాడు. భూ సంబంధమైన ఆహారాన్ని తింటే భూ సంబంధమైన వ్యాధులు, రోగాలు, సమస్యలు. ఈరోజు నీళ్లు తాగుతుంటే వైరస్సులు అంట, ఆమెన్. ఆహారాన్ని తింటుంటే వైరస్సులు అంట. మానవుడు ఏం తినాలో ఏం తాగాలో అర్థం కాని పరిస్థితి. నేను అనేది ఏంటంటే, ఈరోజు ఎందుకు తిని ఆహారము, తాగే నీళ్లు కలుషితమైపోయాయి తెలుసా? ఇర్మియా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే ప్రవక్త ద్వారా లిఖించాడు, నీవు నా మాట వినలేదు కనుక విష జలాన్ని నీతో తాగిస్తా. అనగా నువ్వు తాగే నీళ్లు పతనమైపోతాయి, నీకు హానికరంగా మారుతాయి. నువ్వు తినే ఆహారము
నీకు హానికరంగా మారుతుంది. ఎందుకు ఎందుకు అంటే కొంతమందికి అలవాటు ఏంటో తెలుసా, కనీసము ఆ గిన్నె ముందర పెట్టుకొని తినేటప్పుడు కూడా సామి తండ్రి తినటానికి కృపనిచ్చావన్న ప్రార్థన కూడా చేసుకో. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన కూడా చేసుకోలేకుండా తింటున్నారు ఈ కాలంలో. కనుక మానవుడు తినే ఆహారము, మానవుడు తాగే పానీయము శాపగ్రస్తంగా మారింది. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నీ ఆహారాన్ని నీ పానీయాన్ని నేను ఆశీర్వదిస్తా, నేను దీవిస్తా. ఈరోజు మానవుడు తినే ఆహారము తాగే పానీయము శాపగ్రస్తంగా హానికరంగా మారటానికి గల కారణం ఇచ్చిన దేవునికి మానవుడు కృతజ్ఞత హీనుడై బ్రతుకుతున్నాడు. సరే, ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మానవుడు చనిపోయిన తర్వాత యుగ యుగాలు బ్రతకాలి అంటే భూ సంబంధమైన ఆహారం తింటే ఆ ఆహారం యుగ యుగాలు నిన్ను బ్రతకనివ్వదు, మధ్యలోనూ చంపుతాదే. అవునా కాదా? ఈరోజు భయంకరమైన వ్యాధులు, రోగాలు దేని నుండి వస్తున్నాయని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేస్తున్నది తెలుసా? 99% మానవుడు తినే తిండి, మానవుడు తాగే ఆహారం. చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భూ సంబంధమైన ఆహారం తింటే ఇది నీ శరీరానికి బలహీనతలు కలగజేసి మరణాన్ని తీసుకొస్తుంది. చెప్పదలిసిన మాట ఏంటంటే, మానవుడు చనిపోయిన తర్వాత తిరిగి మరలా జీవాన్ని పొందుకోవాలి. కనుక ఆ జీవం మానవులోనికి రావాలి అంటే భూ సంబంధమైన ఆహారం తింటే సరిపోదు. ఇప్పుడు పరమందున్న ఆహారము భూమి మీదకి దిగి వచ్చింది. అదిగో పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం. ఆ జీవాహారము ఏ మానవుడైతే తిని తాగుతాడో వాడు చనిపోయిన తర్వాత కూడా యుగ యుగాలు జీవింపచేసే ఆత్మగా దేవుడు మార్చగలడు. ఇప్పుడు ఆ ఆత్మ, ఇప్పుడు ఆ శరీరం, ఇప్పుడు ఆ పానీయం దేనికి మార్చబడింది? బతుకున్నప్పుడు అలనాడు యూదులకు శాస్త్రులకు అర్థం కాలే, తరువాత ఇప్పుడు దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారు. ఎలా మానవుడు చనిపోయిన తర్వాత బతుకుతాడంటే, మానవుని క్షేమాన్ని కోరి పరలోకంలో నుంచి ఒక ఆహారము దిగి వచ్చింది. ఆ ఆహారము ఆయన శరీరం. ఆ ఆహారము ఆయన శరీరంలో ఉన్న ప్రతి అణువు దంచబడి నలగొట్టబడి, ఇదంతా దేని కొరకు చేయబడింది అయ్యా అంటే, మానవుడు చనిపోయిన తర్వాత తిరిగి మహిమాత్మతో నింపబడి జీవాన్ని పుంజుకొని ఆ జీవాధిపతి అయిన దేవునితో యుగ యుగాలు ఉండాలి. అది జరగాలంటే ఎలా? భూ సంబంధమైన ఆహారం తింటే అది సాధ్యపడదు. కనుక దేవుడు పరలోకంలో నుంచి ఆహారాన్ని పంపించాడు. ఆమేన్. ఈ పరలోకంలో నుంచి వచ్చిన ఆహారాన్ని ఎవడైతే తిని తాగుతాడో వాడు మాత్రమే చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేస్తాడా? నేను అనే మాట ఏంటంటే, ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతున్నావు కదా, ఆయన శరీరం తింటే, ఆయన రక్తం తాగితే చనిపోయిన తర్వాత కూడా మరలా తిరిగి లేస్తాను అన్న ఆశ, కోరిక ఉంది కదా. ఇన్ని తెలిసిన నీవు ఎందుకు ఆ శరీరం దగ్గరికి, ఆ రక్తం దగ్గరికి రాకుండా నిర్లక్ష్యం వహిస్తున్నావు? ఒకవేళ బాప్తిసము తీసుకుని బల్లలో చెయ్యేస్తున్నా తగిన యోగ్యత అర్హత లేకుండా ఎందుకో ఈరోజు పళ్ళ విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నావు. నీవు చనిపోయిన తర్వాత నీకు మరలా జీవాన్నిచ్చి నిన్ను జీవింపచేసి ఆత్మగా మార్చి మరలా నిన్ను బ్రతికించి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేది ఆయన శరీరము, ఆయన రక్తం. అవునంటారా? ప్రైజ్ ద లార్డ్. ముంగడుకొచ్చుకోబడినా నేను ఒకటి అడిగితే నిజంగా చెప్పండి, ఆ మాటలు జోలపాటలాగా ఉన్నాయా?
ఏదో ఉయ్యాలు వేసుకొని బిడ్డను ఊపుతాడు చూసి అన్న బిడ్డను లలలలలో లాలి అన్నట్లు. ఎంత కమ్మగా నిద్రపోతున్నారండి. చూడు, బాగా గమనించు. మరణం ఉందన్నావు, మరణించిన తర్వాత లేయాలని ఆశ ఉందన్నావు, లేచిన తర్వాత యుగ యుగాలు దేవునితో ఉండాలని ఆశ ఉందన్నావు. అది చెప్తుంటే వినకుండా సాతానుడు సమ్మగా జోకొడుతున్నాడు. ఆమేన్. నానైనా వద్దు నైనా, నువ్వు నా కాడుకు ఆయన కాడికి పోకూడదు, ఆడుకోతే ఏమని ఉందా ఓ నాయనో. అదే చెప్పేది. నేను మందిరానికి కొనిస్తాడు, ప్రార్థనకు కొనిస్తాడు, అర్పణ అర్పింపజేస్తాడు, అన్నీ చేపిస్తాడు. కానీ యాడ పట్టాలనో నేను ఆడబట్టుకుంటాడు. నీ ఆత్మను యాడ బిగించాలనో యాడ బంధించాలనో ఆడ బంధిస్తాడు. ఇవి సాతాను యొక్క కుయుక్తులు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కనుక నా ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మానవుడు తినాల్సిన దాన్ని తినకుండా ఉన్నాడు, తినకూడని దాన్ని తింటున్నాడు. ఏదైనా తోటలో అదే జరిగింది. ఏం జరిగిందయ్యా? మీరు దాన్ని తినకూడదు. కొత్త నిబంధన గ్రంథంలో పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నన్ను తినండి అని చెప్తుంది. అక్కడేమో తినదు. కొత్త నిబంధన గ్రంథంలో ఏమో తిను. హలో, తినొద్దు అన్నదాన్ని మానవుడు ఏం చేశాడు? తినరా అన్నదాన్ని తినడం లేదు. నేను అనేది ఏంటంటే, మరణం తర్వాత బ్రతికే అవకాశం, యుగ యుగాలు తండ్రితో జీవించే అవకాశం, ఈ మూడు నీకు ఇచ్చేది ఆయన రక్తము, ఆయన శరీరం కదా. దీని విషయంలో ఈరోజు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఆ రక్త మాంసములలో నువ్వు ఏ విధంగా పాలు పంపులు పొందుచున్నావు? ఆ పాత్రకు ఎందుకు దగ్గర కాలేకపోతున్నావు? ఎవడు దీనిని తిని దీన్ని త్రాగునో వాడు మాత్రమే తిరిగి చెప్పాలా ఎక్కడికి? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే తిరిగి లేస్తాడు. తిరిగి లేవడం అంటే ఏంటి? తిరిగి లేవడం అంటే ఏంటి? చనిపోయిన తర్వాత మరలా బ్రతకడం. ఓరు నాయనో, ఈరోజు ఏమో చేస్తుట్టున్నారే నన్ను. పొద్దున ఏమన్నా మంచి బలమైన తినిచ్చినారా? నాకు తెలిసి 100కి 200% అదే కానొస్తుంది ముఖాలలో. కడుపులు కాలితే ఒక రవ్వ సమర్పణతో బల్లారాధనతో కొంచెం వేదన ఉంటే ఎక్కిచ్చేటువంటి ఈ ఆత్మ సంబంధం ఆహారం ఎక్కుతుంది. ఆ బలమైన తినేసి ఇంకా శరీరం అంతా మజ్జు సహకరించదు. ఆ నుంచి వచ్చినోని నేను, మీ స్టేజ్లో నుంచి ఈ స్టేజ్కి వచ్చినోని. ఎక్కడో 2-3 ఒక 5 మంది తప్ప మిగతా వాళ్ళందరి పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారుతున్నాయి. కనుక ప్రియులారా, కనీసం బల్లారాధన రోజైనా ఉపవాసముతో పరిశుద్ధ సముఖంలోకి వచ్చి పరిశుద్ధిని శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగండి. నెలకొకసారి నా కడుపును మార్చండి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. చప్పలు కొట్టి ఘనంగా దేవుని నామాన్ని ఘనపరుదాం. ఎవడు నా శరీరము తిని నా రక్తము త్రాగునో వాడు మాత్రమే నిత్య జీవము కలిగిన వాడు, అంత్య దినములో వాడిని లేపుతా. అంటే వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడు? బతికున్నప్పుడు ఎవడైతే ఆయన కుమారుని శరీరాన్ని, ఆ కుమారుని రక్తాన్ని తిని తాగుతాడో, నిజమైన శరీరం నిజమైన రక్తం ఎవడైతే తిని త్రాగుతాడో వాడు మాత్రమే చనిపోయినప్పటికీ కూడా మరలా బ్రతికే అవకాశం ఉంది. అందరికీ కాదు. మనకంటే ముందు ఎంతోమంది చనిపోయారు. బాప్తీసం లేకుండా, ఈ కృపాకాలంలో రక్షణ లేకుండా, కృపను పోగొట్టుకొని ప్రమాదాలలో, యాక్సిడెంట్లో, సూసైడ్ చేసుకోనో ఇంకొకటో చచ్చిపోయారు.
పరిశుద్ధ లేఖనం ఏం సెలవిస్తుంది? ఎవడు నా శరీరము తిని ఎవడు నా రక్తము తాగునో వాడు మాత్రమే యుగ యుగాలు జీవిస్తాడు, వాణ్ణి మాత్రమే నేను మరలా వచ్చినప్పుడు నాతో పాటు తీసుకుని వెళ్తా చెప్పాడు కదా. ఇప్పుడు గమనించు జాగ్రత్తగా. నీ ఇంట్లో నీ పితరులు, నా ఇంట్లో నా పితరులు రక్షణ లేక, బాప్తిసం లేక, మారు మనసు లేక, నిజమైన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగక, ఒకవేళ తాగుతున్నా తింటున్నా అది ఎలా సమీపించాలో తెలియక అడ్డగోలుగా బల్లారాధనలో చేయేస్తూ ఉంటే, మరలా దేవుడు సెకండ్ కమింగ్ రెండోసారి వచ్చినప్పుడు ఆ ఆత్మ తిరిగి బ్రతికే అవకాశం ఉందంటారా? ఉందంటారా? ఎందుకు? తింటున్నారు కదా. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే అన్నాడు. మళ్ళీ నిజమైన ఆ ఆహారాన్ని తింటున్నారు, నిజమైన రక్తాన్ని తాగుతున్నాడు. ఇక్కడికి రాకముందు కూడా ఎంతోమంది బల్లారాధనలో పాల్పంపులు పొంది తెచ్చుంటారు. ఇక్కడికి రాకముందు సరైన సిద్ధపాటు, సరైన క్రమము, ఆ పష్కా బలి పశువు యొక్క ఆహారాన్ని ఎలా తినాలో తెలియక నెలకొకసారో వారానికి ఒకసారో బల్లలో చేయేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన ఒక శ్రేష్టమైన మాట మీరు జాగ్రత్త గమనిస్తే, దానిని క్రమంగా తిని త్రాగువాడు మాత్రమే బ్రతుకుతాడు. రక్షణ లేనివాడు, బాప్తిసం లేనివాడు, మారు మనసు లేనివాడు, పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారానికి ఎవడైతే దగ్గర కాకుండా ఇంకా దూరంగా ఉండి వారం వారం ఆయన మాటలు చెప్తున్నా విని వదిలిపెట్టుకొని దులుపు కొట్టుకొని పోయేవాడు, అంత్య దినములో సెకండ్ కమింగ్లో మరలా తిరిగి ఆత్మ బ్రతికే అవకాశం ఉందంటారా? లేదు. కనుక నీ పరిస్థితి, నీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చూసుకో. బల్లకు దూరంగా ఉన్నావా? ఒకవేళ ఇదివరకే బల్లలో చేయేస్తున్నావా? బల్లకు దూరంగా ఉంటే ఎందుకు దూరంగా ఉన్నావు? ఒకవేళ బల్లలో చేయేస్తుంటే ఎలా బల్లలో చేయేస్తున్నావు? పరలోకంలోంచి దిగవచ్చిన ఆహారాన్ని పరలోక రాజ్యానికి పోవాలనే దాన్ని తిని తాగుతున్నావా? ఏముందిలే బా చపాతి ముక్క, ఏముందిలే బా బయట షాపులో దొరుకుతుంది, ఏందది? కొందరు ఈ పాత్రకు, పరలోకంలోంచి దిగి వచ్చిన ఆహారానికి దూరంగా ఉన్న వాళ్ళు కొందరైతే, మరికొందరు ఆ పాత్రను ఎలా సమీపించాలనో, తగిన యోగ్యత అర్హత లేకుండా ఎలా దాన్ని భుజించాలనో అర్థం కావాలని పరిస్థితి. ఇప్పుడు పరలోకం నుంచి దిగి వచ్చింది కదా ఈ ఆహారం. ఎందుకు పరలోకం నుంచి దిగి వచ్చిందంటారు? ఒక్క మాట చెప్పండి, ముగిస్తా. పరలోకం నుంచి దిగు వచ్చింది అన్నావు, ఎందుకు పరలోకం నుంచి దిగు వచ్చింది? ఒక్క మాటలో చెప్పండి. థ్యాంక్ యూ. పరలోకం నుంచి దిగు వచ్చింది ఎందుకు? మరలా నిన్ను కదా. ఇప్పుడు చనిపోయిన తర్వాత నువ్వు పరలోకంలో ఉండాలనుకుంటున్నావా, పాతాళంలో ఉండాలనుకుంటున్నావా? నిజమేనా? మరి ఎందుకు బలకు దూరంగా ఉన్నావు? ఎందుకు రక్షణ లేదు? అంటే ప్రార్థనకు వచ్చే దేవుడు తీసుకుపోతాడా? ప్రార్థనకు వస్తే అయిపోతుందా? కానికేస్తే అయిపోతుందా? పరిచర్య చేస్తే అయిపోతుందా? ఇవన్నీ చేసినా ఒక ఎత్తు అయితే, ఆయన శరీరము, ఆయన రక్తము పరలోకంలో నుంచి దిగి వచ్చింది కాబట్టి, ఆ పరలోకంలో నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని నువ్వు తిని తాగితేనే నీ ఆత్మ మరలా తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళగలదు. ఈ పాత్రకు దూరంగా ఉన్నన్ని రోజులు పరలోకంలో నుంచి నీ మేలు కోరి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చిందండి. నీ ఇంట్లో నీ బంధువో, నీ తోబుట్టువో, నీ అన్ననో, నీ తమ్ముడో, నీ చెల్లెలో ఎక్కడో ఢిల్లీలో, హైదరాబాద్లో ఉంటారు. చెలువులోకి నేను వచ్చానాక్యా, నేను వచ్చే లోపల పిల్లలందరూ అడిగండి, నేను వయ్యంగా నీకు తాజ్మహల్, ఏంద్రది, చార్మినారు, బుద్ధుడు, ఆ గోల్కొండ కోట, ఈ రామోజీ ఫిలిం సిటీ, ఇవన్నీ చూపిస్తాను, నేను మమ్మల్ని తోలుకొని వచ్చాను, మీరు రెడీగా ఉన్నారక్యా అంటే ఏం చేస్తావు? మొగి కూడా చెప్పుకుంటూ రెడీగా
నిజం చెప్పండి. అంత రెడీ అయిన తర్వాత వాడు వచ్చి సడన్గా ప్రత్యక్షం అయితే ఏడుకోతున్నావే నాకు చెప్పకుండా, అవునంటారా కాదంటారా? వాడు యాన్నో ఉన్నోడు నిన్ను దొలకపోనీకు వస్తున్నాడంటే వేసుకొని రెడీ అయిపోతున్నావే. ఇక్కడున్న నిన్ను అక్కడికి తీసుకెళ్ళటానికి, అక్కడి నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని తినటానికి ఎందుకు నువ్వు ఇష్టపడకున్నానో? దాన్ని ఎవడు తింటాడో, ఎవడు తాగుతాడో, ఎలా తినాలో ఎలా తాగాలో తెలుసుకున్నవాడు మాత్రమే చనిపోయిన తర్వాత బ్రతుకుతాడు. బ్రతికిన వాడు తిరిగి తండ్రితో యుగయుగాలు జీవిస్తాడు. కొట్టు బిగ్గరగా చెప్పలు కట్టి యేసయ్యకి. నువ్వు ఎన్ని చేసినా బల్లారాధనకు దూరంగా ఉంటే నీ ఆత్మ నిత్య మహిమకు వెళ్ళదు. రాసి పెట్టుకో ఈ మాట. బాండకైతే తీసుకొచ్చుకో, సంతకం చేసి కింద నా సీలేస్తా. నువ్వు ప్రార్థనాపరుడు కావచ్చు, వాక్యాన్ని ధ్యానించేవాడు కావచ్చు, పరిచర్య చేసేవాడు కావచ్చు, స్పాన్సర్ చేసేవాడు కావచ్చు, ఎన్ని రకాలు చేసినా కానీ, ఎంత సీనియారిటీ క్రైస్తవునిమైనా కావచ్చు, అది తినకుండా, ఒకవేళ తినటానికి వస్తున్న నీవు ఎలా తినాలో తెలియకుండా అడ్డుగోలుగా వచ్చి దాంట్లో చెయ్యేస్తే పౌలు ఏమన్నాడంటే, లేనిపోని శిక్ష తెచ్చుకుంటావు నాయన, లేనిపోని శిక్ష తెచ్చుకుంటావు. తనను తాను పరీక్షించుకోవాలి. నీ కంటికి కనిపించేది అది ఒక రొట్టె ముక్క, అది ఒక ద్రాక్షరసముగా కనిపించవచ్చు. కానీ ఏంటయ్యా, ఆత్మీయ లోకంలో ఆత్మ పరిపక్వత కలిగి, ఆత్మ కలిగిన వానికి అది కనిపించే, వాడు చూసే దృష్టి ఏంటో తెలుసా? ఇది నేను తింటే చనిపోయిన తర్వాత నేను బతుకుతాను, నాకు మరణం ఉండదు. నిజమైన ఆహారం తింటే నా ఆత్మ బలం పుంజుకుంటుంది. నిజమైన పానీయాన్ని తాగితే నా ఆత్మ జీవముతో నింపబడుతుంది. కనుక చచ్చిపోయినా మరలా తిరిగి బ్రతుకుతానన్న ఒక దృఢ సంకల్పం, దృఢ విశ్వాసం వారిలో ఉంటుంది. అది లేకపోతే నువ్వు ఎన్నాళ్ళు దాన్ని తిని తాగిన ఏం లాభం? నీలో ఆత్మ పరిపక్వత లేకపోతే నీ కంటికి అది ఒక రొట్టె ముక్కగా కనిపిస్తుంది, అది ఒక ద్రాక్షరసంగా కనిపిస్తుంది. కానీ నువ్వు ఆత్మీయతలో ఎదిగిన వాడవి, ఆత్మీయతలో ఎదిగిన దానవైతే, ఆమేన్, నీకు ఏ విధంగా కనిపిస్తుందంటే, నన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళే పాత్ర, నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే శరీరం, నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళే ఆయన రక్తం. ఎందుకు? ఇది భూ సంబంధమైన ఆహారము కాదు. భూ సంబంధమైన ఆహారము తింటే నువ్వు భూమికి పరిమితం అవుతావు. పర సంబంధమైన ఆహారం తింటే నువ్వు పరలోక రాజ్య వారసునిగా మార్చబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎన్ని చేసినా దేవుడు సాటిస్ఫై కాడు. చెయ్యాల్సిన పని క్రమంగా చేస్తే అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషముతో ఉండి ఆయన అనాది ప్రణాళిక ఏదైతే ఉందో, ఏంటి ఆయన అనాది ప్రణాళిక? యుగ యుగాలు మానవుణ్ణి జీవింపచేసే ఆత్మగా మార్చాలి. నువ్వు అవకాశం ఇస్తే కదా. ఆమేన్. అర్థమవుతుందా? ఇది నిత్యత్వానికి సంబంధించింది కాబట్టి మీకు అంత ఈజీగా అర్థం కాదు. ఏదో 2, 3, 5, 6 బల్బులు మాత్రమే ఇది అర్థమైంది. హల్లెలూయా. ఇది పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేది కాబట్టి, భూ సంబంధమైన మాటలు కాదు కాబట్టి, ఈ విషయాలు బహుశా మీకు అర్థం కాకపోయినా ఆత్మదేవుడి యొక్క మాటగా మీకు తెలియపరుస్తున్నా. చనిపోయిన తర్వాత నీ ఆత్మ మరలా బ్రతకాలి. ఎందుకు? ఇది దేవుని అనాది సంకల్పం, అనాది ప్రణాళిక ఉన్నది కనుక మానవుణ్ణి యుగ యుగాలు నా దగ్గర ఉంచుకోవాలా. ఎందుకు ఈ ఆలోచన కలిగి ఉన్నాడు తండ్రి అంటే, మానవుడు నా దగ్గర నుంచి బయలుదేరి భూమి మీదకి వచ్చాడు కనుక. ఆమేన్. అర్థమవుతుందా? యాడ్ నుంచి వచ్చావు నువ్వు? ఆలగడ్డ నుంచి, నంద్యాల నుంచి, పెదకంలో నుంచి, గాజులపల్లి నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చామని చెప్తావు కదా. ఇది శరీర సంబంధులు చెప్పే మాట. కానీ ఆత్మ సంబంధులు చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను తండ్రి దగ్గర నుంచి పంపబడిన వాడను. నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? అది ఎలా వెళ్ళాలో చెప్తున్నది.
అక్కడి నుంచి వచ్చిన ఆత్మ మరలా అక్కడికి వెళ్ళాలంటే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి యొక్క శరీరాన్ని, రక్తాన్ని తిని తాగు. ఓకే, తిని తాగు. ఐదు వరకు బాగానేదన్న, సరే ఇప్పుడు నుంచి ఒప్పుకుంటున్నా, తింటాను. ఎలా తినాలి? తినడం ఒక ఎత్తు అయితే, ఆమేన్, దాన్ని తినటానికి కావలసిన 3 లక్షణాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేంటి అప్పుడే అంత అయింది టైం? హల్లెలూయా. తినేది ఒక ఎత్తు అయితే అది తినటానికి కావలసినటువంటి 3 లక్షణాలు ఉన్నాయి. నెంబర్ వన్ ఎలా తినాలి? కర్ర చేత పట్టాలి. 2 నడుము బిగించాలి. 3 పాదములకు చెప్పులు వేసుకోవాలి. హల్లెలూయా. తినే విధానం చెప్తున్నా. ఏంటట? ఎన్ని చెప్పా? ముగిస్తున్నలేను, మీ బాధ నాకు అర్థమైంది, ముగిస్తున్నా. ఏంటంటే చెప్పండి. 2, 3. కర్ర గురించి పక్కన పెడదాం. ఏం చేయాలంట? నడుము వినాలి. ముందెన్నడు వినని సంగతులు ఇవి. ఏం చేయాలా? ఇదేమి సరిపోలే? నడుము. మనము శరీర సంబంధమైన బోధింతప్పుడు ఏం చేస్తాం? నడుము లూజ్ చేసుకుంటాం. అవునా? అదే చెప్పేది. ఇది తినటానికి అది తినటానికి. హలో, దేవునికి మహిమ కలుగుడు గాక. మొగోళ్ళు బెల్టులు లూజ్ చేసుకుంటారు, స్త్రీలు. దేవునికి ఘనత కలుగును గాక. ఇది తినటానికి అది తినటానికి చాలా తేడా ఉంది. కర్ర దేనికి సాదృశ్యం? ఎందుకు నడుము బిగించమన్నాడు? ఎందుకు చెప్పులు తొడుక్కోమన్నాడు? అంటే ఇప్పుడు చెప్పులు తొడుక్కొని వచ్చి బల్లాలు చేయాలనా? అర్థం కాని పరిస్థితి చాలామందికి. తినే విధానం చెప్తున్నా. 3 రకాలైన విధానాలలో బల్లను సమీపించాలా, అది తినాలా. ఇది పష్కా బలిపశు యొక్క మాంసము తినటానికి సాదృశ్యమై ఉన్నది. సర్వసాధారణంగా మానవుడు తినే ఆహారము దండిగా తినాలని చెప్పేసి సమస్తాన్ని కూడా లూజ్ చేసుకుంటాడు. కానీ దేవుని ఆహారము తినేటప్పుడు ఏం చేస్తున్నాడు? నడుము బిగించుకో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలన్నీ మనందరి వినికిడిలో పదిలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి